నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ రమేష్ పసుపులేట్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రమేష్ గారు. నమస్తే అండి. సార్ రమేష్ గారు, ఇప్పుడు ఎర్లీ ఇన్వెస్ట్మెంట్ అనే దాని గురించి ప్రతి ఒక్క ఫైనాన్షియల్ అడ్వైజర్ ఏం చెప్తుంటారంటే, ఎంత చిన్న వయసులో లేదంటే ఎంత ఎర్లీగా మనం ఇన్వెస్ట్ చేయగలిగితే దానికి ఒక పెద్ద లాంగ్ టెన్యూర్ ఉంటుంది. ఈ లాంగ్ టెన్యూర్లో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ అనేది సరైన విధంగా పనిచేస్తుంది. సో ఎండ్ ఆఫ్ ది డే మనం ఒక పెద్ద కార్పస్ని చేతిలోకి తీసుకోవచ్చు అంటూ చెప్తుంటారు కదా. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మనకు ఒక మంచి ఎగ్జాంపుల్ కనిపిస్తుంటుంది. రామ్ శ్యామ్కి సంబంధించి రామ్ అనే అతను ఎర్లీగా ఏ విధంగా ఇన్వెస్ట్ చేశాడు, శ్యామ్ అనే అతను రామ్ కంటే కొంత లేట్గా ఎప్పుడు ఇన్వెస్ట్ చేశాడు. సో ఎండ్ ఆఫ్ ది డే రామ్కి ఎటువంటి రిటర్న్స్ వచ్చాయి, శ్యామ్కి ఎటువంటి రిటర్న్స్ వచ్చాయంటూ కూడా ఇలాంటి ఒక మంచి ఎగ్జాంపుల్ ఒకటి సోషల్ మీడియా తరచుగా చూస్తుంటాం. కాబట్టి ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి, లేటుగా ఇన్వెస్ట్ చేయడం వల్ల అంటే ఆ ఫలితాలను మనం పూర్తి స్థాయిలో ఏ విధంగా అందుకోలేము అంటారు అసలు? డెఫినెట్గా అండి, చాలా మంచి క్వశ్చన్ యాక్చువల్గా. సో మన పెద్దవాళ్ళు చెప్పారు ఆలస్యం అమృతం విషయం అని. అంటే ఆలస్యం చేస్తే అమృతం కూడా విషయం అయిపోతుంది. సో దీనికోసం సో ఆలస్యం అంటే తొందరపాటు అని మరీ తొందరపాటు కాదు, దాని గురించి కొంత టైం తీసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్, రీసెంట్గా నేను మా ఫ్రెండ్ ఒకరు గోల్డ్ గ్రామ్ 7,000 కొన్నాడు. అతను నాకు 3,000 నుంచి కొంటానని చెప్తున్నాడు. అంటే 3,000 రూపాయలు ఉన్నప్పటి నుంచి చెప్తున్నాడు రోజు. చెప్తున్నాడు. సో అమౌంట్ ఉన్నప్పుడల్లా గోల్డ్ షాప్కి వెళ్తున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు, వస్తున్నాడు, పోస్ట్ పోన్ చేసుకున్నాడు. తర్వాత అమౌంట్ అయినాయి, మళ్ళీ సంపాదించాడు, మళ్ళీ వెళ్ళాడు. అట్లాగా ఇప్పుడు 7,000కి వచ్చిన తర్వాత కొన్నాడు. సో దీనివల్ల అతను లేట్ చేయడం వలన 3,000లో కొనాల్సిన గ్రామ్ని 7,000లో కొన్నాడు. సో అందుకని చెప్పేసి అతను కొంచెం ఇన్వెస్ట్ చేసుకొని ఉంటే చాలా బాగుండేది. సో దీనికోసమనే చాలా మంచి స్టోరీ ఉంది మనకి, రామ్ శ్యామ్ అని. సో ఎగ్జాంపుల్ అందరికి మంచి ఫెమిలియర్ స్టోరీ ఒకటి ఉంది. ఇప్పుడు రామ్ శ్యామ్ అనేవాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు, ఇద్దరు క్లాస్మేట్స్, ఇద్దరు బాగా చదువుకున్నారు, జాబ్లో జాయిన్ అయ్యారు. తర్వాత ఇద్దరికి 30 years ప్రెజెంట్ వచ్చాయి. వాళ్ళిద్దరికి పాప పుట్టింది ఇమీడియట్. సో రామ్కి పాప పుట్టింది, శ్యామ్కి పాప పుట్టింది. ఇప్పుడే జస్ట్ బాన్. ఇప్పుడు ఏం చేశారంటే ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారు. అంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు, 15 years తర్వాత మనకి ఒక పెద్ద అమౌంట్ అవసరము పిల్లల భవిష్యత్ అవసరాలకి, ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ. సో మనం ఒక 50 లక్షలు కంపల్సరీ ఒక 15 ఏళ్ళలో దాచిపెట్టాలి. 50 లక్షలు ఉంటేనే మనకి సో ఒక 15 ఏళ్ళ తర్వాత ఉపయోగపడతాయి అని ఇద్దరు లెక్కలు వేసుకున్నారు. సో అనుకోవడం ఆలస్యం. రామ్ ఏం చేశాడు అంటే నేను తొందరగా చేయాలి లేకపోతే 50 లక్షలు రీచ్ కాలేదని ఇమీడియట్గా వచ్చిన శాలరీలో ఒక 10,000 ఇన్వెస్ట్మెంట్ చేసేసాడు. అదే శ్యామ్ ఏం చేశాడు, ఆలోచిస్తున్నాడు. సో ఇప్పుడే స్టార్ట్ చేయాలా, లేదా ఇప్పుడు నాకు శాలరీ సరిపోదేమో, ఖర్చులు సరిపోవేమో, ఇప్పుడు స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇబ్బంది అయిద్దేమో, ఇట్లాగా ఆలోచిస్తూనే ఉన్నాడు. సో రామ్ ఏం చేశాడు, 10,000 చొప్పున మ్యూచువల్ ఫండ్లో ఒక ఎస్ఐపి ద్వారా ఒక 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేశాడు. సో 15 ఏళ్ళు ఇన్వెస్ట్ చేసి సో 12% అతనికి రిటర్న్, ఎక్స్పెక్టెడ్ రిటర్న్ 12% వచ్చింది అనుకుంటే అప్పుడు అతనికి 50 లక్షలు వచ్చేసింది. సో మధ్యలో ఏమైంది, శ్యామ్ రాముని చూశాడు 5 years తర్వాత. అరే రామ్ బాగా చేస్తున్నాడు, సో బాగా ఫాలో అవుతున్నాడు, నేను కూడా ఫాలో అవ్వాలి అని చెప్పి ఒక 5 ఏళ్ల తర్వాత స్టార్ట్ చేశాడు. అంటే హీ స్టార్టెడ్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 35. అతనేమనుకున్నాడు, సార్ రామ్ మొన్నేగా స్టార్ట్ చేసింది, పెద్ద ఇంపాక్ట్ ఉండదులే, నేను ఇప్పుడు స్టార్ట్ చేద్దామని ఇప్పుడు స్టార్ట్ చేసేసాడు. చేయడం వల్ల సేమ్ వాళ్ళు అనుకున్న డేట్ వచ్చింది, 15 years దాటిపోయినాయి. ఇద్దరికి 45 సంవత్సరాలు వచ్చినాయి, వాళ్ళ పిల్లలకు కూడా 15 ఏళ్ళు వచ్చినాయి. సో రామ్ ఇప్పుడు మంచి కాలేజీలో సీట్ వచ్చింది వాళ్ళ పాపకి. శ్యామ్ కూడా వాళ్ళ పాపకి మంచి కాలేజీలో సీట్ వచ్చింది. సో ఇప్పుడు డబ్బులు కట్టాలంటే ఇతను ఫండ్ చూసుకున్నారు, 50 లక్షలు అయింది. రాము తీసుకున్నారు, యూనివర్సిటీలో కట్టేశారు, సీట్ వచ్చేసింది, వాళ్ళ పాప జాయిన్ అయిపోయింది. శ్యామ్ చూసుకుంటే అతని ఫండ్ వాల్యూ 23 లక్షలే ఉంది. అయ్యయ్యా, అతను ఆశ్చర్యపోయాడు, నేను ఎంత లేట్ చేయలేదు కదా, ఒక 5 సంవత్సరాలు లేట్ చేసింది, మరి నాకు 23 లక్షలు వచ్చేదేంది, అతనికి 50 లక్షలు వచ్చేదేంది. అతను 18 లక్షలు కట్టాడు, నేను 12 లక్షలు కట్టాను. అంటే నెలకి 10,000 వేసుకుంటే సంవత్సరానికి 1,20,000, 15 ఏళ్ళకి 18 లక్షలు రామ్ కట్టాడు, ఇతను 12 లక్షలు కట్టాడు. అదే నేను 6 లక్షలేగా తక్కువ కట్టింది, నాకు 27 లక్షలు ఎందుకు తేడా వచ్చి, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందని ఆలోచించడం మొదలుపెట్టాడు. తర్వాత 23 లక్షలు తీసుకున్నా కాలేజీలో సరిపోలేదు,
తర్వాత లోన్కి వెళ్ళాడు, ఆ లోన్ కూడా ఆ టైంకి శాంక్షన్ కాలేదు. సో ఇంకేమైంది, కాంప్రమైజ్ అయ్యాడు, ఒక చిన్న కాలేజీలో జాయిన్ చేశాడు. తర్వాత రామ్ వాళ్ళ పాప ఇంకా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి బాగా సక్సెస్ఫుల్ అయింది. శ్యామ్ వాళ్ళ పాప దానికి తగ్గట్టు కొద్దిగా తక్కువ స్థాయిలో సక్సెస్ఫుల్ అయ్యారు. సో దీన్ని బట్టి రామ్ శ్యామ్ స్టోరీని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్. ఈ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఎయిత్ వండర్ ఆఫ్ ద వరల్డ్. yes, exactly. 5 సంవత్సరాల తేడా 27 లక్షలు, 5 సంవత్సరాల డిఫరెన్స్. సో 5 సంవత్సరాలు ఆలోచించడం వల్ల లేజీగా అనుకోండి, లేట్గా అనుకోండి, చేద్దాం అనుకోండి, 5 సంవత్సరాలు ఇట్లా వెయిట్ చేయడం వల్ల 27 లక్షలు డిఫరెన్స్ వచ్చింది. సో ఇది 10,000 రూపాయలు. సపోజ్ ఇంకొద్దిగా ఎక్కువ అయితే కోట్లలో కూడా డిఫరెన్స్ వస్తుంది. అవును, అందుకని మనం అనుకున్నప్పుడు ఎంతో కొంత 500, 1000 రూపాయలు, చాలా మంది 500 రూపాయలని స్టార్ట్ చేసిన వాళ్ళు స్టార్ట్ చేస్తుంటారు. అవును, ముందు దాని గురించి స్టార్ట్ చేసి దాని గురించి అర్థం చేసుకుంటాం. మనం అర్థం చేసుకుని ఇంకొద్దిగా మనం బాగుంటే ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదంటే ఇతర మార్గాలు కూడా ఉన్నాయి, వాటి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే సో మన గోల్ తొందరగా రీచ్ అవుతాం. దానికి మాలాంటి కొద్దిగా ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎవరన్నా వాళ్ళు అడ్వైస్ తీసుకొని వెళ్తే ఇంకా మీ గోల్స్ తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో అయితే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయానికి వస్తే చాలా మందికి రకరకాల సందేహాలు ఉంటాయి. ఇప్పుడు ఎవ్రీ మంత్ ఒక 5,000, 10,000 కట్టుకుంటూ పోతూ ఉండి ఒక సంవత్సరం తర్వాత మాకు ఏదైనా ఒక చిన్న ఇబ్బంది వచ్చింది, మేము ఒక 2-3 మంత్స్ కట్టలేని పరిస్థితుల్లో ఏం చేయాలి, ఎస్ఐపిని ఆపుకోవచ్చా అని అడుగుతుంటారు. కాబట్టి మరి ఇటువంటి సందేహం ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్తారు? డెఫినెట్గా అండి. సో మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒకటి చెప్తాను నేను. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్ చాలా మినిమం. సో మార్కెట్ గురించి అర్థం చేసుకోవాలి, కానీ సో దీనికి మీరు కంపల్సరీ ఇన్ని సంవత్సరాలే కట్టాలి, ఇన్ని నెలలు కంపల్సరీ కట్టాలి, మధ్యలో ఆపకూడదు, ఇలాంటి రూల్స్ ఏం లేవు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇందులో ఒక మార్గం ఉంది, పాస్ ఎస్ఐపి. సో అంటే 3 నెలలు మనం పాస్ ఎస్ఐపి మనం వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే సో మనకి 3 నెలలు సిప్ ఆగిపోతుంది. ఆ కంపెనీకి మనం ఇంటిమేట్ చేయాలి. ఒక 1 నెల రోజుల ముందే మనం ఇంటిమేట్ చేసి మెయిల్ పెట్టడం, ఫోన్ చేసి చెప్పడం, లేకపోతే ఇట్లా మార్గాల ద్వారా చేస్తే మనం 3 నెలలు సిప్ ఆగిపోతుంది. తర్వాత 4వ నెల నుంచి ఆటోమేటిక్ కట్ అయింది. సో అప్పుడు కూడా అవ్వట్లేదు అనుకోండి, ఇంకొక 3 నెలలు కూడా పాస్ చేసుకోవచ్చు. ఇక మీద అవ్వపోతుంది అనుకోండి, స్టాప్ చేసుకోవచ్చు, లేదు పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, స్టెప్ అప్ చేసుకోవచ్చు. సో తగ్గించుకోవాలన్నా కూడా స్టెప్ డౌన్ కూడా చేసుకోవచ్చు. సో ఇలా ఇన్ని మార్గాలు ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. సో మ్యూచువల్ ఫండ్ అంటే ఏం లేదండి, మన అకౌంట్ అదే మన పాకెట్లో అమౌంట్ ఉన్నట్టే. మనం దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఏం టర్మ్స్ కండిషన్ చాలా మినిమము. సో వీటి గురించి పూర్తిగా అర్థం చేసుకొని ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచి మార్గం. ఇంకో డౌట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మార్కెట్ బాగా ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా, లేదంటే మార్కెట్ బాగా డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిదా? అంటే ఏంటి ఇక్కడ మార్కెట్ సిచ్యువేషన్ అనేది ఎలా ఉండాలి మనం మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయడానికి కూడా చాలామంది అలా డిలే చేసుకుంటూ పోతుంటారు. ఆ మార్కెట్ పడ్డప్పుడు చూద్దాంలే, అంటే మార్కెట్ బేరిష్లో ఉన్నప్పుడు చూద్దాము, లేదంటే ఇంకొంతమంది మార్కెట్ మంచి బుల్ ర్యాలీలో ఉన్నప్పుడు చూద్దామంటూ కూడా ఇలాంటి డైలమాలోనే చాలామంది పోస్ట్ పోన్ చేసుకుంటూ, ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో 5 years 10 years ఇలా డిలే చేసుకుంటూ పోతుంటారు. కాబట్టి ఒక మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే, ఒక సిప్ అనేది స్టార్ట్ చేయాలి అంటే దానికి మార్కెట్లో ఉన్న బుల్ ర్యాలీతో కానీ లేదంటే బేరిష్తో సంబంధం ఉందా అసలు? డెఫినెట్గా అండి, చాలా మంచి క్వశ్చన్. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో చాలా మంది అడుగుతున్నారు అన్న క్వశ్చన్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలా, మార్కెట్ హైలో ఉంది కదా, కొద్దిగా తగ్గిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలా అని. ఇది మన చేతిలో ఉండదండి, ఎవ్వరికి తెలియదు. మార్కెట్ ఇప్పుడు హైలో ఉందా లోలో అనేది ఎవరికి తెలియదు. మనం చేయగలిగింది ఏంటంటే ఎవ్రీ మంత్ ఎస్ఐపి ద్వారా కొద్దిగా అమౌంట్ మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళడమే. కంపల్సరీ ఇప్పుడు హైలో ఉందనుకోండి, నెక్స్ట్ మంత్ మార్కెట్ పడుతుంది అనుకోండి, ఇంకా మంచిది కదా, మనకి ఇంకా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మనం 10,000 పెట్టి ఇప్పుడు హైలో కొంటే వచ్చే నెల ఇప్పుడు సపోజ్ 100 రూపాయలు అనేవి వచ్చే నెల 90 రూపాయలు వస్తే మనకు మంచిది, ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఆ పైన నెల 80 రూపాయలు ఉంటే ఇంకా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. ఆ పైన 70 రూపాయలు ఉంటే ఇంకా ఎక్కువ యూనిట్స్ వస్తాయి. మళ్ళీ మార్కెట్ డౌన్, అప్ అండ్ డౌన్స్ కామనే. మార్కెట్ ఎంత హైలో ఉన్నా ఎంత లోలో ఉన్నా అప్ అండ్ డౌన్స్ అనేది మార్కెట్ లో కామనే. అది మన చేతుల్లో లేదు, మనం మార్కెట్ ని ఆపలేము, అస్సలు పట్టించుకోకూడదు. మనం చేయగలిగింది ఏంటంటే మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటా వెళ్తే ఈ అప్ అండ్ డౌన్స్ అన్ని పోయినా కూడా, ఇప్పుడు మనం లాస్ట్ 5 ఏళ్ళు 10 ఏళ్ళు చూసినా కూడా ఎన్నో అప్ అండ్ డౌన్స్ వచ్చి, కరోనాకు మించిన ఫ్లక్చువేషన్, అంతకు మించిన డౌన్ఫాల్ రాదు మళ్ళీ, వన్స్ ఇన్ లైఫ్ టైం. ఇలాంటి ఉపద్రవాలు కూడా ఎన్నో మార్కెట్ చూసి, కానీ ఇప్పుడు 5-10 ఏళ్ళు రిటర్న్ చూసుకుని చాలా బాగుంది. సో ఎందుకని ఏవి పట్టించుకోకూడదండి. మన ఫోకస్ ఏంది, మన గోల్ కి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అంతే.
సో ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే మధ్యలో మార్కెట్ పడితే కొద్దిగా అమౌంట్ ఇన్వెస్ట్ చేయండి అడిషనల్గా. ఓకే. సో అంతేగాని దాని గురించి అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు. థ్యాంక్ యూ అండి. ఇన్వెస్ట్మెంట్ విషయంలో చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎండ్ ఆఫ్ ది డే ఎటువంటి రిటర్న్స్ మనం తీసుకోవచ్చు, డిలే అయితే మరి ఆ రిటర్న్స్ అనేది ఎంత మోతాదులో ఎంత పరిమాణంలో తగ్గిపోతాయి అనే విషయం గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.